చూస్తూ ఉన్నాము. మా జిల్లా యంత్రాంగము పార్టీ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదన్న గారు నిన్న వికారాబాద్ జిల్లాలో జిల్లా యంత్రాంగం అంతా ధర్నా చేయాలని చెప్పి పిలుపునిచ్చినందుకు పొద్దున్నే అందరినీ హౌస్ అరెస్ట్ చేసేటోళ్ళని హౌస్ అరెస్ట్, ప్రివెంటివ్ అరెస్ట్ చేసేటోళ్ళని చేసి చాలామందిని అక్కడనే ఆపడం జరిగింది. తర్వాత మిగతా వాళ్ళందరినీ వెహికల్స్లో ఎక్కించుకొని రకరకాల డైరెక్షన్స్లో వేరే వేరే పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్లడం జరిగింది. ఆ సందర్భంగా మేము దాదాపు 3-3:30 మధ్యాహ్నం సాయంత్రం ప్రాంతంలో అక్కడ కొంతమంది మేము కొంత కార్యకర్తలు అందరము చౌరస్తాలో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మని ఉరిదీసి దానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు చూసి అక్కడ వాళ్ళు చేస్తున్న అరేంజ్మెంట్ చూడడం జరిగింది. అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం ఎవరు కూడా స్పందించలేరు అని చెప్పి ఆ దానం చేయకుండా ఉరి తీయకుండా ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి గౌరవాన్ని కాపాడనికే అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా కొంతమంది వాళ్ళ పేర్లు ఫెరోజు, తర్వాత కొంతమంది వీళ్ళందరూ దాడికి పాల్పడ్డారు. కట్టెలతోని దానితోని ఫస్ట్ రాగానే మొత్తం పెట్రోల్ పోసి అంటబెట్టడానికి ట్రై చేశారు. అప్పుడు కూడా ఆ తాడుని పట్టుకొని గుంజుకొని పక్కకు వస్తుంటే వాళ్ళు ఇంకా ఉరిదీయనికి రాలేదు. అక్కడ తర్వాత వచ్చి అంటబెట్టి దాన్ని మా మీనికి విసిరేశారు. సో ఆ సందర్భంలో ఆపనీకి వెళ్ళాం, కానీ మేము అక్కడ ఎవరం కూడా కండువ కానీ లేకుంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పి అక్కడ వెళ్ళలేదు. ప్రధానమంత్రి గౌరవాన్ని కాపాడనికనే అక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళు చేయడంతో జస్ట్ మేము మా దేశ ప్రధాని గౌరవాన్ని కాపాడనికే అడ్డగించినాం తప్ప మేమేమి మా దగ్గర ఎలాంటి వెపన్స్ కానీ ఇలా మా చేతి మేము జస్ట్ అక్కడ పోయి వీడియోస్లో చూడొచ్చు. మేము మళ్ళీ అక్కడ అది పట్టుకొని గుంజాం తప్ప మేమేమి అక్కడ వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఒక 30-40 మంది కలిసి మా కార్యకర్తల మీద, నా మీద, అందరి మీద దాడి చేసి కొంతమందికి రక్తాలు వచ్చినాయి, అందరికీ మూగి దెబ్బలు ఉన్నాయి. సో అది అన్న ఇంకో కన్ను ఉందా? भारत माता की जय। खबरदार कांग्रेस नायकुलारा।